అలాగే ప్రెజెంట్ స్క్రీన్ అనే బటన్ ప్రెస్ చేయొద్దు, ఎందుకంటే ఇక్కడ నాకు ఆగిపోతుంది. ప్రెజెంట్ స్క్రీన్ బటన్ ప్రెస్ చేస్తే నా ప్రెజెంటేషన్ స్టాప్ అయిపోతుంది. సో మ్యూట్ చేసుకోండి, వీడియో ఆఫ్ చేసుకోండి. ఎందుకు మ్యూట్ చేయమంటున్నాం, వీడియో ఎందుకు ఆఫ్ చేయమంటున్నా, బ్యాండ్విడ్త్ కన్జంప్షన్ కరెక్ట్గా యూజ్ అవుద్ది, ఎక్కువ డేటా కన్జ్యూమ్ అవ్వదు. సో మ్యూట్ చేసుకొని వీడియో ఆఫ్ చేసుకోండి. ఒక 30 minutes రికార్డింగ్లో ఉంటుంది, అందువల్ల ఎవరైనా డిస్కస్ చేయొద్దు, మాట్లాడద్దు. ఇంకా జాయిన్ అవుతా ఉన్నారు 85 members. రికార్డ్ చేస్తున్నావా? రిప్లై స్టార్ట్ చేసి 5 నిమిషాలు అయింది సార్. Good morning guys. For today's session we will start about unit 4 revision. Already part 1, that is 4 design patterns have been discussed in unit 4 revision, and next this in part 2. In this session we will discuss about the remaining 4 design patterns in unit 4. Okay, at the end of the session you can ask the questions. Okay, and don't present anything in the screen while I am presenting. The next design pattern is mediated design pattern. The mediated design pattern, in this mediated design pattern also we will discuss in detail with the 13 templates. The first template in mediated pattern is intent. Intent section deals with goal or objective of the design pattern. This mediated design pattern is used to define an object that encapsulates a set of objects, and it also promotes loose coupling by keeping these objects, and it provides interaction independently. It means that it provides an encapsulation technique. The object, consider this is an object, this is an object. If this object will encapsulated, these objects will be encapsulated with other objects by providing loose coupling. Consider 4 objects. This is object 1. Consider 4 objects. Consider 4 objects. That is, this is object 1. This is first object. This is second object. This is third object. This is fourth object. Okay na? ఈ 4 ఆబ్జెక్ట్స్ డిఫరెంట్ బిహేవియర్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తాయి. అంటే ఒక్క ఆబ్జెక్ట్ ఏం చేస్తుంటే ఒక వర్క్ చేస్తుంది అనమాట. చేసినప్పుడు ఈ ఫస్ట్ ఆబ్జెక్ట్ నీడ్ టు కమ్యూనికేట్ విత్ ద థర్డ్ ఆబ్జెక్ట్. ఫస్ట్ ఆబ్జెక్ట్ థర్డ్ ఆబ్జెక్ట్ ని కమ్యూనికేట్ చేయాలి, లేదా సెకండ్ ఆబ్జెక్ట్ ఫోర్త్ ఆబ్జెక్ట్ ని కమ్యూనికేట్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే ఈ సెకండ్ ఆబ్జెక్ట్ ఫోర్త్ ఆబ్జెక్ట్ ని కమ్యూనికేట్ చేయాలంటే ఫోర్త్ ఆబ్జెక్ట్ ఒక డీటెయిల్స్ సెకండ్ ఆబ్జెక్ట్ దాంట్లో ఉండాలి. సిమిలర్ గానే ఫస్ట్ ఆబ్జెక్ట్ థర్డ్ ఆబ్జెక్ట్ ని కమ్యూనికేట్ చేయాలంటే థర్డ్ ఆబ్జెక్ట్ ఒక డీటెయిల్స్ ఫస్ట్ దాంట్లో ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే కప్లింగ్ అనేది టైట్ కప్లింగ్ అవుతుంది. అంటే ప్రతి దానికి కమ్యూనికేషన్ ఉండాలన్నమాట. అర్థమైందా? ఫస్ట్ ఆబ్జెక్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. అప్పుడు ఏం చేయాలంటే ప్రతి దానికి కప్లింగ్ ఉండాలి. అంటే అప్పుడు ఏం చేస్తాం, దీనికి కమ్యూనికేషన్, దీనికి కమ్యూనికేషన్, దీనికి నెక్స్ట్ దీనికి, అట్లా కమ్యూనికేషన్ అనేది లార్జ్ అయిపోతుంది. దీనివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. దీన్ని ఏమంటాం అంటే టైట్ కప్లింగ్ అంటాం. టైట్ కప్లింగ్ అంటే ఏంటంటే ప్రతి ఆబ్జెక్ట్స్ మధ్య కప్లింగ్ అంటే ఇంటరాక్షన్ అనేది టైట్ గా ఉంటుంది అన్నమాట. అంటే దేర్ ఈస్ అన్ ఇంటరాక్షన్ బిట్వీన్ దీస్ ఆబ్జెక్ట్స్ విల్ బి ఇన్ టైట్ పొజిషన్. సో వీ కెన్ కాల్ ఎస్ టైట్ కప్లింగ్ అంటాం. ఇక్కడ లూజ్ కప్లింగ్ ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తామంటే ఆబ్జెక్ట్ 1, ఆబ్జెక్ట్ 2, ఆబ్జెక్ట్ 3, ఆబ్జెక్ట్ 4. ప్రెజెంటేషన్ ఆగిపోతే చెప్పండి, ఓకేనా? హలో, ఓకే ఓకే. 3-4 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. 4 ఆబ్జెక్ట్స్ ఏం చేస్తాయంటే ఈ 4 ఆబ్జెక్ట్స్ కమ్యూనికేట్ కాకుండా దే విల్ ఒక మీడియేటర్ ఉంటుంది అన్నమాట. దాని ఆబ్జెక్ట్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ మీడియేటర్. ఈ మీడియేటర్ ఏం చేస్తుందంటే
థర్డ్ ఆబ్జెక్ట్ ని కమ్యూనికేట్ చేయాలనుకోండి, ఫస్ట్ ఆబ్జెక్ట్ విల్ సెండ్ ద రిక్వెస్ట్ టు ద మీడియేటర్. అప్పుడు మీడియేటర్ దగ్గర అన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఫస్ట్ ఆబ్జెక్ట్ డీటెయిల్స్ ఉంటాయి, సెకండ్ ఆబ్జెక్ట్, థర్డ్ ఆబ్జెక్ట్, ఫోర్ ఆబ్జెక్ట్ డీటెయిల్స్ మీడియేటర్లో ఉంటాయి. అందువల్ల ఏమవుతుందంటే మీడియేటర్ విల్ సెండ్ ద రిక్వెస్ట్ థర్డ్. డైరెక్ట్ కమ్యూనికేషన్ కాకుండా ఇండైరెక్ట్ బై యూజింగ్ మీడియేటర్. సిమిలర్ గానే థర్డ్ ఆబ్జెక్ట్ కూడా రిక్వెస్ట్ డైరెక్ట్ గా 4 కి రిక్వెస్ట్ ఇవ్వకుండా మీడియేటర్ ద్వారా 4 కి రిక్వెస్ట్. ఇది ఓవరాల్ గా మెయిన్ గోల్ అనమాట. ఓకేనా. లూజ్ కప్లింగ్, దీనివల్ల ఏమవుతుందంటే ప్రతి ఆబ్జెక్ట్స్ మధ్య కప్లింగ్ ఉండాల్సిన అవసరం లేదు. సో ఇట్ ఈస్ ఏ లూజ్ కప్లింగ్. అండ్ ఇంటరాక్షన్ ఇండిపెండెంట్లీ, ప్రతి దానికి ఇంటరాక్షన్ అనేది డిపెండెంట్ అవసరం లేదు, ఇండిపెండెంట్ కావచ్చు. ఎందుకంటే మీడియేటర్ ఉంది, అందువల్ల ఇండిపెండెంట్ అంటాం. ఓకేనా. దీనికి రియల్ టైం ఎగ్జాంపుల్ ఏం మెన్షన్ చేసుకోవచ్చు అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్. ఏరోప్లేన్స్ ఉన్నాయి కదా, ఏరోప్లేన్స్ ట్రాఫిక్ ని ఎలా కంట్రోల్ చేస్తామంటే, ఇది ఒక ఏరోప్లేన్, ఇది దుబాయ్ నుంచి వస్తుంది. సెకండ్ ఏరోప్లేన్ దిస్ ఇస్ కమింగ్ ఫ్రమ్ అమెరికా. థర్డ్ ఏరోప్లేన్ దిస్ ఇస్ కమింగ్ ఫ్రమ్ చెన్నై. ఆ ఏరోప్లేన్ ట్రాన్స్మిషన్ కంట్రోల్ ఇది ఎక్కడ ఉందంటే హైదరాబాద్లో ఉందన్నమాట. ఇక్కడ ఏంటంటే ఈ ఏరోప్లేన్స్ అనేవి హైదరాబాద్లో ల్యాండ్ అవ్వాలి. ఇప్పుడు ఏం చేస్తుందంటే దుబాయ్ నుంచి వచ్చే ఏరోప్లేన్ హైదరాబాద్లో ల్యాండ్ అవ్వాలంటే ఎయిర్ ట్రాన్స్మిషన్ కంట్రోల్కి రిక్వెస్ట్ పంపిస్తుంది. నెక్స్ట్ ఇది కూడా సేమ్, అమెరికా నుంచి ల్యాండ్ అయ్యేది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి రిక్వెస్ట్ పంపిస్తుంది. చెన్నై నుంచి ల్యాండ్ అయ్యేది ఎయిర్ ట్రాన్స్ఫర్ కంట్రోల్కి రిక్వెస్ట్ పంపించినప్పుడు ఈ 3 రిక్వెస్ట్ని కన్సిడర్ చేసుకొని బేస్డ్ ఆన్ టైం అడ్మిషన్ ఏరోప్లేన్ ట్రాన్స్మిషన్ కంట్రోల్లో టైమింగ్స్ ఉంటాయి. అంటే ఏ ఏరోప్లేన్ ముందు రావాలి అని చెప్పేసి టైమింగ్స్ ఉన్నాయి. ఆ టైమింగ్స్ని బేస్ చేసుకొని సో ఎయిర్ ట్రాన్స్మిషన్ కంట్రోల్ విల్ అలాట్ ఏ ప్లాట్ఫామ్. ఎయిర్ ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్లాట్ఫామ్కి అలో చేసి సో యూ కెన్ నౌ ల్యాండ్ యువర్ ఏరోప్లేన్ అని చెప్పేసి రిక్వెస్ట్ని ఫార్వర్డ్ చేస్తుంది. దిస్ ఇస్ ద రియల్ టైమ్ ఎగ్జాంపుల్. ద మోటివేషన్, ఇక్కడ మోటివేషన్కి ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నామంటే ఒక డాక్యుమెంట్ తీసుకున్నాం. ఓకే, ఒక డాక్యుమెంట్ తీసుకొని ఆ డాక్యుమెంట్లో డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అనేది మనం మెన్షన్ చేయాలి. ఏం మెన్షన్ చేయాలంటే ఒక డాక్యుమెంట్ తీసుకున్నాము, ఆ డాక్యుమెంట్లో మనము డైలాగ్ బాక్స్ని యాడ్ చేయాలి, నెక్స్ట్ బటన్ యాడ్ చేయాలి, అలాగే ఒక ఎంట్రీ ఫీల్డ్ని యాడ్ చేయాలి. ఓకేనా. ఇలాగ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ని మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఒక డాక్యుమెంట్ తీసుకున్నాం, కన్సిడర్ దిట్ ఈస్ అన్ వర్డ్ డాక్యుమెంట్ తీసుకున్నాం అనుకోండి. ఆ డాక్యుమెంట్లో మనము ఒక లిస్ట్ బాక్స్ లేదా ఒక బటన్, ఒక ఇమేజ్ ఇవన్నీ ఇన్సర్ట్ చేయాలంటే ఏమవుతుంది, మళ్ళీ ఫస్ట్ ఆబ్జెక్ట్ లిస్ట్ బాక్స్కి వెళ్ళి ఇన్సర్ట్ చేయాలి, సెకండ్ ఎంట్రీ ఫీల్డ్కి వెళ్ళి ఇన్సర్ట్ చేయాలి, థర్డ్ ఆబ్జెక్ట్ బటన్కి వెళ్ళి ఇన్సర్ట్ చేయాలి. ఇలా ప్రతి దానికి వెళ్లకుండా ఒక డైలాగ్ బాక్స్ ఉంటుంది, ఫ్రంట్ డైలాగ్ డైరెక్టరీ అని చెప్పి ఒక డైలాగ్ బాక్స్. ఆ డైలాగ్ బాక్స్ ఓపెన్ చేసినట్లయితే ఆటోమేటిక్గా లిస్ట్ బాక్స్, ఎంట్రీ ఫీల్డ్, బటన్ ఇవన్నీ ఆ డైలాగ్ బాక్స్ ఉంటాయి. సో వీ కెన్ కాల్డ్ ఫ్రంట్ డైలాగ్ డైరెక్టరీ యాజ్ మీడియేటర్. ఇది మీడియేటర్. ఓకేనా. క్లయింట్ ఫస్ట్ రిక్వెస్ట్ పంపిస్తాడు, నెక్స్ట్ లిస్ట్ బాక్స్ కావాలంటే డైలాగ్ బాక్స్ ఉంటుంది, ఎంట్రీ ఫీల్డ్ కావాలంటే డైలాగ్ బాక్స్, బటన్ కావాలంటే డైలాగ్ బాక్స్. సో వీ కెన్ కన్సిడర్ ఫ్రంట్ డైలాగ్ బాక్స్ యాజ్ మీడియేటర్. ఇది ఆ ఫ్రంట్ డైలాగ్ బాక్స్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఇది డైలాగ్ బాక్స్. దీంట్లోనే చెక్ చేసుకోండి, మీకు ఎంట్రీ ఫీల్డ్ ఉంటుంది, బటన్ ఉంటుంది, మొత్తం దీంట్లో ఈ డైలాగ్ బాక్స్ లోనే ఉంటుంది. డైలాగ్ బాక్స్ ఇది క్లాస్ డయాగ్రామ్. వీటి మధ్య ఇంటరాక్షన్ క్లయింట్ ఫస్ట్ సెండ్ రిక్వెస్ట్ టు ద డైలాగ్ బాక్స్. Dialog box acts as a mediator. And it sends a request to the list box as well as simultaneously to the entry field. Here is the sequence diagram. ఇది ఎగ్జాంపుల్ క్లాస్ డయాగ్రామ్. క్లాస్ డయాగ్రామ్ ఏం చేస్తాము, డైలాగ్ డైరెక్టరీ, దిస్ ఈస్ ద మీడియేటర్. ఇది మీడియేటర్. ఈ మీడియేటర్లో డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఏముంటాయి, విడ్జెట్, నెక్స్ట్ ఎంట్రీ ఫీల్డ్, లిస్ట్ బాక్స్, ఇవన్నీ ఆబ్జెక్ట్ 1, ఆబ్జెక్ట్ 2. ఈ 2 ఆబ్జెక్ట్స్ ఎలా కమ్యూనికేట్ అవుతాయి, బై యూజింగ్ ఫ్రంట్ డైలాగ్ డైరెక్టరీ. This is the motivation part. Applicability means where this design pattern is applicable. ఎక్కడెక్కడ అప్లై చేస్తామంటే when a set of objects communicate is well defined but complex less. ఆబ్జెక్ట్స్ అనేది కమ్యూనికేషన్ ఎక్కడ ఉంటుందో అక్కడ మనం ఈ డిజైన్ ప్యాటర్న్ యూజ్ చేస్తాం. అలాగే కాన్సెప్ట్ లైక్ రీయూజింగ్ కాన్సెప్ట్ ఎక్కడైతే యూజ్ చేస్తామో ఆ కాన్సెప్ట్లో కూడా వీ కెన్ యూజ్ దిస్ డిజైన్ ప్యాటర్న్. నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ది డిజైన్.
స్ట్రక్చర్ ఆఫ్ దిస్ మీడియేటెడ్ డిజైన్ ప్యాటర్న్. మీడియేటెడ్ డిజైన్ ప్యాటర్న్ విత్ యొక్క చైల్డ్ క్లాస్ని వీ కెన్ కన్సిడర్ యాజ్ కాంక్రీట్ మీడియేటర్. ఇక్కడ ఏంటంటే మనం మీడియేటర్ అనేది ఇట్ ఈస్ అన్ బ్రిడ్జ్ బిట్వీన్ కొలీగ్స్ అంటాం. మనం ఇక్కడ ఆబ్జెక్ట్ అనుకుంటే ఏమంటాం అంటే కొలీగ్స్ అంటాం. ఓకేనా, ఆబ్జెక్ట్ 1, ఆబ్జెక్ట్ 2, ఆబ్జెక్ట్ 3, ఆబ్జెక్ట్ 4 ఫస్ట్ ఎగ్జాంపుల్ లో మెన్షన్ చేసాము. ఆ 4 ఆబ్జెక్ట్స్ ఏమంటాం అంటే కొలీగ్స్ అంటాం. ఓకేనా, సో వీ కెన్ రైట్ దిస్ యాస్ ఇది మీడియేటర్. చైల్డ్ క్లాస్ వీ కెన్ కాల్ దిస్ కాంక్రీట్ మీడియేటర్. కొలీగ్స్ మీన్స్ ఆబ్జెక్ట్స్ అనమాట. ఇక్కడ ఆబ్జెక్ట్ 1, ఆబ్జెక్ట్ 1, ఆబ్జెక్ట్ 2 ఈ రెండు ఎలా కమ్యూనికేట్ అవుతాయంటే బై యూజింగ్ మీడియేటర్. ఈ ఆబ్జెక్ట్స్ 1, 2 ఆబ్జెక్ట్స్ మీడియేటర్ ద్వారా కమ్యూనికేట్. సో పార్టిసిపెంట్స్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ మీడియేటర్, కొలీగ్, కాంక్రీట్ మీడియేటర్, కాంక్రీట్ కొలీగ్. ఓకేనా, ఇంకా చెక్ చేసుకో. ఇది మీడియేటర్ అంటే సెంటర్లో ఉండేది మీడియేటర్. ఈ కొలీగ్స్ అనేవి ఆబ్జెక్ట్స్ 1, 2, 3, 4, 5 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. 5 ఆబ్జెక్ట్స్ కమ్యూనికేట్ అవడానికి వీ కెన్ యూజ్ మీడియేటర్. పార్టిసిపెంట్స్ ఏమవుతాయి మీడియేటర్, డైలాగ్ డైరెక్టర్. ఎగ్జాంపుల్ లో మెన్షన్ చేశాను కదా డైలాగ్ డైరెక్టర్, అది మీడియేటర్ అవుతుంది. నెక్స్ట్ కొలీగ్ క్లాస్ వచ్చి లిస్ట్ బాక్స్, ఎంట్రీ ఫీల్డ్. ఎగ్జాంపుల్ చెప్పుకున్నాను కదా, ఎగ్జాంపుల్ లో కొలీగ్ క్లాసెస్ అవుతాయి రెండు. నెక్స్ట్ కొలాబరేషన్స్ మీన్స్ కమ్యూనికేషన్ బిట్వీన్ ద స్ట్రక్చర్ లో ఏదైతే రాస్తామో ఆ కమ్యూనికేషన్ ఎలా జరుగుతుందో దాన్ని కొలాబరేషన్స్ లో రాస్తాం. ఎలా అంటే ఫస్ట్ క్లయింట్ అనేది రిక్వెస్ట్ మీడియేటర్ పంపిస్తారు. క్లయింట్ విల్ సెండ్ ఏ రిక్వెస్ట్ టు ద మీడియేటర్ విల్ ఫార్వర్డ్స్ ద రిక్వెస్ట్ టు ద కాంక్రీట్ కొలీగ్ 1, కాంక్రీట్ కొలీగ్ 2. ఇలాగా రిక్వెస్ట్ అనేది పాస్ చేసి ఆ రిక్వెస్ట్ ని ఫుల్ఫిల్ చేసి మళ్ళీ మీడియేటర్ ద్వారానే క్లయింట్కి వస్తుందని చెప్పి ఆ ప్రాసెస్ మొత్తం కొలాబరేషన్స్ లో రాస్తాం. నెక్స్ట్ కాన్సిక్వెన్సెస్. ఇది యూజ్ చేయడం వల్ల ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి, డ్రాబ్యాక్స్ ఉన్నాయి. సబ్ క్లాసింగ్ అనేది పాసిబుల్ అవుతుంది. కప్లింగ్ ఉండాల్సిన అవసరం లేదు కొలీగ్స్ మధ్య. కొలీగ్స్ ఇన్ ద సెన్స్ ఆబ్జెక్ట్స్. ఓకేనా, బై యూజింగ్ దిస్ మీడియేటర్ ప్యాటర్న్ ఇట్ సింప్లిఫైస్ ఆబ్జెక్ట్ ప్రోటోకాల్స్ ఈజీగా సింప్లిఫై చేసుకోవచ్చు. డ్రాబ్యాక్స్ ఏంటంటే సెంట్రలైజ్ కంట్రోల్ అనేది మెయిన్ డ్రాబ్యాక్. ఎందుకంటే ఇది మీడియేటర్ ప్యాటర్న్ అనుకోండి. మీడియేటర్ ప్యాటర్న్ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్ ఆబ్జెక్ట్స్. ఈ 4 ఆబ్జెక్ట్స్ కమ్యూనికేట్ అవ్వాలంటే బై యూజింగ్ మీడియేటర్ దే విల్ కమ్యూనికేట్. దిస్ ఈస్ ద సెంట్రల్ కంట్రోల్ అంట. ఇది కొలాప్స్ అయిపోయింది అనుకోండి, మొత్తం ఆబ్జెక్ట్స్ అన్ని ఇంటరాక్షన్ అనేది డ్యామేజ్ అయిపోయింది. దిస్ ఈస్ ద మెయిన్ డిసడ్వాంటేజ్. సెంట్రల్ కంట్రోల్ అనేది ఉండడం వల్ల మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే మీడియేటర్ పోయింది అనుకోండి, దే విల్ నాట్ కమ్యూనికేట్. ఇంప్లిమెంటేషన్ ఇష్యూస్ మీన్స్ మనము ఈ డిజైన్ ప్యాటర్న్ ఎక్కడైతే యూజ్ చేస్తామో డెవలప్ చేసేటప్పుడు ఇవి కన్సిడర్ చేసుకోవాలి. ఇవి మైండ్ లో పెట్టుకొని డెవలప్ చేయాలి. ఏంది, ఒమిటింగ్ ద అబ్స్ట్రాక్ట్ మీడియేటర్ క్లాస్ ఎక్కడైతే ఉంటుందో దాని మీద మెయిన్ కాన్సన్ట్రేట్ చేయాలి. కాన్సన్ట్రేట్ చేయలేదు అనుకోండి మొత్తం డిజైన్ ప్యాటర్న్ ఫెయిల్ అయిపోతుంది. సిమిలర్ గానే కొలీగ్ మీడియేటర్ కమ్యూనికేషన్, మీడియేటర్ కి కొలీగ్స్ మధ్య కమ్యూనికేషన్ జరుగుతుందా లేదని టెస్ట్ చేస్తుందా ఉండాలి. టెస్ట్ చేయలేదు అనుకోండి డిజైన్ ప్యాటర్న్ అనేది కొలాప్స్ అవుతుంది, యూజ్లెస్ అయిపోతుంది. నెక్స్ట్ నోన్ యూజెస్. ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే వీ కెన్ యూజ్ ఇన్ ET++. ET++ ఇస్ ఏ పార్షియల్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. అలాగే థింక్ సి క్లాస్ లైబ్రరీ. ఇది C++ లైబ్రరీలో థింక్ సి అనేది వన్ ఆఫ్ ది లైబ్రరీస్ అక్కడ యూజ్ చేస్తాం. నెక్స్ట్ అలాగే స్మాల్ టాక్ లో యూజ్ చేస్తాం. అక్కడ డిఫరెంట్ కేసెస్ లో వీ కెన్ యూజ్ దిస్ డిజైన్ ప్యాటర్న్ మీడియేటర్. నెక్స్ట్ రిలేటెడ్ ప్యాటర్న్స్ వచ్చి ఫెకేడ్, అబ్సర్వ్. ఈ రెండు డిజైన్ ప్యాటర్న్స్ ఈ డిజైన్ ప్యాటర్న్ మీడియేటర్ డిజైన్ ప్యాటర్న్ కి రిలేషన్ ఉంది, అంటే సిమిలర్ గా ఉండే ప్యాటర్న్స్. ఈస్ ద ఓవరాల్ కాన్సెప్ట్ అబౌట్ మీడియేటర్ ప్యాటర్న్. నెక్స్ట్ డిజైన్ ప్యాటర్న్ ఇస్ మెమెంటో డిజైన్ ప్యాటర్న్. Memento design pattern. The main goal or objective of this memento design pattern is it will not violate encapsulation. It will capture and externalize an object's internal state so that the object can be stored to its state later. ఏం చేస్తుంది ఇక్కడ ఈ మెమెంటో ప్యాటర్న్ ఏం చేస్తుందంటే ప్రతి ఒక్క స్టేట్ ని స్టోర్ చేస్తుంది. స్టేట్ 1, స్టేట్ 2, స్టేట్ 3, స్టేట్ 4 అంటే స్టేట్స్ అన్నిటిని స్టోర్ చేసుకుంటుంది అనమాట. ఎందుకు స్టోర్ చేస్తుంది? వెన్ ఎవర్ దేర్ ఈస్ ఎ ఫెయిల్యూర్ అక్కర్. ఏదైనా ఫెయిల్యూర్ వచ్చింది అనుకోండి ఆటోమేటిక్ గా సక్సెస్ అయ్యే స్టేట్ లోకి ఆటోమేటిక్ గా రెన్యూ అయిపోతుంది. ఓకేనా, దీనికి మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంటే ఒక డాక్యుమెంట్ తీసుకోండి. దీనికి బెస్ట్ ఆపరేషన్స్ ఏంటంటే అండూ ఆపరేషన్స్. వర్డ్ డాక్యుమెంట్ తీసుకోండి. వర్డ్ డాక్యుమెంట్ తీసుకున్న తర్వాత అక్కడ
మెమెంటో అని టైప్ చేశాను. ఫస్ట్ వర్డ్ మెమెంటో అని టైప్ చేసి దిస్ ఈజ్ స్టేట్ 1. నెక్స్ట్ ఎంటర్ క్లిక్ చేసి అనదర్ వర్డ్ టైప్ చేసి SVCN అని టైప్ చేశాను. దిస్ ఈజ్ అనదర్ స్టేట్ 2. నెక్స్ట్ CSE అని టైప్ చేశాను నెక్స్ట్ వర్డ్. ఇది స్టేట్ 3. ఇప్పుడు సడన్గా మనం బ్యాక్కి మళ్ళీ రిటర్న్ వెళ్ళాలనుకోండి, అప్పుడు అండూ ఆపరేషన్స్ యూస్ చేస్తాం. Ctrl Z యూస్ చేసి అండూ ఆపరేషన్స్ ఇస్తాం. వెనక స్టేట్కి ఎలా వెళ్తుంది? బై యూజింగ్ దిస్ మెమెంటో కాన్సెప్ట్ అనమాట. Ctrl Z క్లిక్ చేయగానే ఇది ఎరేజ్ అయిపోతుంది. స్టేట్ 3 విల్ ఎరేజ్. ఇది ఎరేజ్ అయిపోయి ఆటోమేటిక్గా స్టేట్ 2లోకి బ్యాక్ వెళ్ళిపోతుంది. ఓకేనా? అంటే స్టేట్స్ అన్ని స్టోర్ చేసుకొని మనం మళ్ళీ ఆ స్టేట్కి వెనక్కి వెళ్ళాలంటే ఆ కాన్సెప్ట్ ఏమంటారంటే వీ కెన్ కాల్ ఇట్ యాజ్ మెమెంటో డిజైన్ ప్యాటర్న్. దీనికి రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నామంటే ఏటీఎం తీసుకున్నాం. ఏటీఎంలో ఏం చేస్తాము? డెబిట్ కార్డ్ పెడతాము, అమౌంట్ డ్రా చేస్తాము, కానీ అమౌంట్ మనకి రాదు. బ్యాంక్లో మాత్రం కట్ అయిపోతుంది, మెసేజ్ వచ్చేస్తుంది, యువర్ అకౌంట్ ఈజ్ డెబిటెడ్ విత్ సమ్ అమౌంట్ అని చెప్పేసి మెసేజ్ వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది? బ్యాంకింగ్ స్టేట్మెంట్లో మెమెంటో కాన్సెప్ట్ ఉంటుంది ఆల్రెడీ. అది ఏం చేస్తుందంటే స్టేట్స్ అన్నిటిని చూసుకొని ఫెయిల్యూర్ అనే ట్రాన్సాక్షన్ కన్సిడర్ చేసుకొని ఓకే ఇతనికి అమౌంట్ వెళ్ళలేదని చెప్పేసి ప్రీవియస్ స్టేట్కి మళ్ళీ ఆటోమేటిక్గా చేంజ్ చేస్తుంది. ఒక 24 అవర్స్లో మీకు అమౌంట్ అనేది మీకు రిటర్న్ అయిపోతుందని ఒక మెసేజ్ వచ్చేస్తుంది. ఇలా స్టేట్కి ఇంటర్నల్ స్టేట్స్ని మళ్ళీ రీబ్యాక్ చేసుకునే దాన్ని మాత్రం మెమెంటో కాన్సెప్ట్ యూస్ చేస్తాం. సో వీ కెన్ కాల్ ఇట్ యాజ్ టోకన్ అంటాం దీన్ని. టోకన్ అంటే ఏంది? ఇంటర్నల్ స్టేట్ని స్టోర్ చేయడం. ఒక స్టేట్ 1, స్టేట్ 2, స్టేట్ 3, స్టేట్ 4 అట్లా స్టేట్స్ అన్నిటిని స్టోర్ చేసి ఒక్కో స్టేట్కి ఒక పేరు ఇస్తాం. ఒకవేళ ఫెయిల్ అయిందనుకోండి, మనం ఆ స్టేట్కి మళ్ళీ రిటర్న్ వెళ్ళచ్చు. మోటివేషన్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఇక్కడ ఏం తీసుకున్నాం అంటే ఒక రెక్టాంగిల్ తీసుకున్నాం. ఫస్ట్ పొజిషన్ వచ్చి ఇది. నెక్స్ట్ ఆ పొజిషన్ అనేది చేంజ్ చేశారు, రెక్టాంగిల్ పొజిషన్ చేంజ్ చేస్తారు. థర్డ్ స్టేజ్లో ఏమవుతుంది? అదే రెక్టాంగిల్ని మళ్ళీ రీబ్యాక్ చేస్తున్నాం. అంటే అండూ ఆపరేషన్ యూస్ చేసి మళ్ళీ ఒరిజినల్ పొజిషన్ తీసుకురా. నెక్స్ట్ ఇది కాన్సెప్ట్ మోటివేషన్. నెక్స్ట్ అప్లికబిలిటీ మీన్స్ స్నాప్షాట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ మస్ట్ బి సేవ్డ్. మనం ఎప్పుడైతే ఆబ్జెక్ట్స్ని స్టోర్ చేసుకునే కాన్సెప్ట్ వస్తుందో ఆ కాన్సెప్ట్లో వీ కెన్ యూజ్ దిస్ డిజైన్ ప్యాటర్న్. నెక్స్ట్ స్ట్రక్చర్ డిజైన్. స్ట్రక్చర్లో ఏంటంటే వీ కెన్ కాల్ దిస్ యాజ్ ఆరిజినేటర్ అంటాం. ఈ ఆరిజినేటర్ ఏం చేస్తామంటే మేము స్టేట్ని క్రియేట్ చేస్తుంది. క్రియేట్ చేసిన స్టేట్ని మెమెంటో ఏం చేస్తుంది? స్టోర్ చేస్తుంది. ఓకేనా? స్టోర్ చేసేది కేర్ టేకర్ చేస్తుంది అనమాట. స్టేట్స్ అన్ని కేర్ టేకర్లో స్టోర్ ఉంటాయి. ఈ వెన్ ఎవర్ దట్ స్టేట్ ఈస్ నెసరీ, కేర్ టేకర్లోంచి స్టేట్స్ మెమెంటో తీసుకొని ఎవరైతే యూజ్ చేయాలనుకుంటారో వాళ్ళకి ఇచ్చేస్తుంది. వీ కెన్ కాల్ ద యూజబుల్ పర్సన్ యాజ్ ఆరిజినేటర్ అంటాం. ఓకేనా? కొలాబరేషన్స్లో ఏం మెన్షన్ చేయొచ్చు? ఫస్ట్ స్టెప్లో ఆరిజినేటర్ విల్ సెండ్ ఏ రిక్వెస్ట్ టు ద మొమెంటో విల్ టేక్ ద states from the caretaker. This is the second step. Caretaker will store all the states. Participants ఏమవుతున్నప్పుడు మెమెంటో, నెక్స్ట్ ఆరిజినేటర్, కేర్టేకర్. నెక్స్ట్ కొలాబరేషన్స్ మీన్స్ కమ్యూనికేషన్ ఎవరు ఉంటారు అంటే కేర్ టేకర్ ఉంటారు, ఆరిజినేటర్, మొమెంటో. ఫస్ట్ మెమెంటో నుంచి కేర్ టేకర్ నుంచి రిక్వెస్ట్ వెళ్తుంది. ఏమని? దిస్ ఆపరేషన్ విల్ నీడ్ ఫర్ ద ఆరిజినేటర్ అని చెప్పేసి రిక్వెస్ట్ వెళ్తుంది. అప్పుడు రిక్వెస్ట్ వెళ్ళగానే ఆరిజినేటర్ మెమెంటోకి రిక్వెస్ట్ పంపిస్తారు. మెమెంటో కేర్ టేకర్ నుంచి స్టేట్ అనేది తీసుకుంటుంది. ఇక్కడ చూడండి, గెట్ స్టేట్ మెథడ్ యూజ్ చేసి కేర్ టేకర్ నుంచి మెమెంటో అనేది రిక్వెస్ట్ తీసుకుంటుంది. రిక్వెస్ట్ తీసుకొని ఆరిజినేటర్కి ఫార్వర్డ్ చేస్తుంది. Consequences means preserving encapsulation and also simplifies originator and hidden cost in caring for mementos. కాస్ట్ అనేది ఎక్కువ, అంటే ఇది డిసడ్వాంటేజ్. ఎందుకంటే ప్రతి ఒక్క స్టేట్ని మనం స్టోర్ చేయాలి. ఓకేనా? స్టేట్ 1, స్టేట్ 2, స్టేట్ 3 ఇలా 4 స్టేట్ని మనం స్టోర్ చేయాలంటే స్టోరేజ్ మెమరీ అనేది కెపాసిటీ ఎక్కువ అవుతుంది. అందువల్ల కొంచెం కాస్టింగ్ సెన్స్ అనేది డ్రాబ్యాక్. నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ ఇష్యూస్ సిమిలర్గానే ఎక్కడెక్కడ మనం దీన్ని ఖచ్చితంగా మెయిన్ ఫోర్సబుల్గా ఆ కాన్సెప్ట్లో మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. లాంగ్వేజ్ సపోర్ట్. మనం లాంగ్వేజ్ సపోర్ట్లో దీన్ని యూజ్ చేస్తాం. అలాగే ఇంక్రిమెంటల్ చేంజెస్
స్టోరేజ్ కాన్సెప్ట్లో ఇంక్రిమెంటల్ చేంజెస్ ఉన్నప్పుడు దీన్ని మెయిన్ కాన్సన్ట్రేషన్ చేయాలి. కాన్సన్ట్రేషన్ చేయకపోతే ఏమవుతుంది, స్టోరింగ్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది ఆటోమేటిక్గా మీకు ఏమవుతుంది, కెపాసిటీ ఎక్కువవుతుంది, కాస్ట్ కూడా ఎక్కువ అయిపోతుంది. అందువల్ల వీ విల్ మెయిన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ స్టోరింగ్. నోన్ యూజెస్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే సి సాల్వర్ క్లాస్, డయల్ అండ్ కలెక్షన్ ఈ కాన్సెప్ట్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ రిలేటెడ్ ప్యాటర్న్స్ వచ్చి కమాండ్, ఇటరేటర్, ఈ రెండు రిలేటెడ్ ప్యాటర్న్స్. నెక్స్ట్ డిజైన్ ప్యాటర్న్ ఇస్ అబ్జర్వర్ డిజైన్ ప్యాటర్న్. The main goal of this observer pattern is it provides a one-to-many dependency. Hello. It provides one-to-many Yes, dependency. Okay. And it also depends are notified and updated automatically. The concept of observer ఏం చేస్తుందంటే మెయిన్ ఇంపార్టెంట్, we have subject. Observer ఏంటంటే ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఆ సబ్జెక్ట్ ని డిఫరెంట్ అబ్జర్వర్స్, వీ కెన్ కాల్ దీస్ పర్సన్స్ as అబ్జర్వర్స్, వీళ్ళు అబ్జర్వర్స్ అన్నమాట. ఇది సబ్జెక్ట్ ఈ అబ్జర్వర్. ఓకేనా, ఇది ఒక ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ అనేది ఒక ఆబ్జెక్ట్, అబ్జర్వర్స్ పర్సన్స్ అన్నమాట. ఇక్కడ ఏమవుతుందంటే వన్ టు మెనీ రిలేషన్షిప్. ఈ సబ్జెక్ట్ ని ఈ పర్సన్ కావాలనుకుంటాను, ఈ పర్సన్ కావాలనుకుంటాను, ఇంకో పర్సన్ కూడా కావాలనుకుంటున్నారు. ఓకే, వీ హ్యావ్ వన్, ఇది వన్, ఇది మెనీ, వీళ్ళు మెనీ. సో వీ కెన్ కాల్ ఇట్ యాజ్ వన్ టు మెనీ రిలేషన్షిప్. ఓకేనా, దీనికి బెస్ట్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ షాపింగ్ మాల్ తీసుకున్నాను. ఫ్లిప్కార్ట్ షాపింగ్ సైట్ తీసుకున్నాను. ఇది ఫ్లిప్కార్ట్ అనుకోండి. ఫ్లిప్కార్ట్లో ఒక మొబైల్ కొనాలనుకున్నారు మీరు. కొనాలనుకున్నప్పుడు పర్సన్ 1 వచ్చాడు. పర్సన్ వచ్చి చెక్ చేసి మొబైల్ని చూశారు, మొబైల్ లేదు, అన్అవైలబుల్. అక్కడ కింద ఒక మెయిల్ ఉంది, ప్లీజ్ ఎంటర్ యువర్ మెయిల్ ఐడి, వెన్ ఎవర్ ఇట్ ఈస్ అవైలబుల్ వీ విల్ ఇంటిమేట్ అని చెప్తాం. ఓకే, ఇది సబ్జెక్ట్. ఫ్లిప్కార్ట్లో ఉన్న మొబైల్ సబ్జెక్ట్. నెక్స్ట్ పర్సన్ 1, సిఎస్సి నుంచి 2, సిఎస్సి బి నుంచి 2. ఈ పర్సన్స్ ఏం చేస్తారు, ప్రోడక్ట్ని కొంత పర్చేస్ చేద్దామని వస్తారు. వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి నోటిఫైడ్ మెసేజ్ వస్తుంది అనమాట. అక్కడ మెయిల్ మెన్షన్ చేస్తారు, వీళ్ళు ఎంటర్ చేస్తారు. ఫస్ట్ స్టెప్లో మెయిల్ ఐడి ఎంటర్ చేస్తాడు, ఓకే అంటాడు. వీడు మెయిల్ ఐడి ఎంటర్ చేస్తారు, ఓకే. థర్డ్ పర్సన్ ఆల్సో విల్ ఎంటర్ ది మెయిల్ ఐడి, ఫోర్త్ పర్సన్ ఆల్సో విల్ ఎంటర్ ది మెయిల్. ఓకేనా, మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత అప్పుడు ఏమవుతుంది, వెన్ ఎవర్ దట్ ప్రోడక్ట్ ఈస్ అవైలబుల్, అప్పుడు ఏమవుతుంది, వీ విల్ గెట్ ఏ నోటిఫికేషన్ అండ్ ఆల్ ఇట్ డిపెండ్స్ ఆన్ నోటిఫైడ్ అండ్ అప్డేట్ ఆటోమేటికల్లీ. ఏమవుతుంది, ఆ ప్రోడక్ట్ అవైలబుల్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అలాగే ఆ అప్డేట్, ఏదైనా ప్రోడక్ట్ అవైలబుల్ ఉన్న అప్డేట్ కూడా మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకేనా, అందువల్ల ఆ కాన్సెప్టింగ్ పర్పస్లో వీ కెన్ యూజ్ దిస్ అబ్జర్వర్ డిజైన్ ప్యాటర్న్. అక్కడ ఏ కాన్సెప్ట్ యూజ్ చేస్తామంటే అబ్జర్వర్ కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. జస్ట్ సింపుల్ థింగ్, అబ్జర్వర్లో ఉండేది ఇద్దరు. ఫస్ట్ వన్ సబ్జెక్ట్, సెకండ్ వన్ అబ్జర్వర్స్. Whenever subject is available, we'll get an automatically notification to the observer. So we can call it as dependence. ఎందుకు డిపెండెన్స్ అన్నాము, సబ్జెక్ట్ ఉన్నప్పుడే అబ్జర్వర్ వచ్చి సబ్జెక్ట్ ని పర్చేస్ చేస్తాడు. సో వీ కెన్ కాల్ ఇట్ యాజ్ డిపెండెన్స్ అండ్ ఇట్ ఆల్సో కాల్డ్ యాజ్ పబ్లిష్ సబ్స్క్రైబ్. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం అంటే, మీకు స్టార్టింగ్ యూనిట్ 1 ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా. కన్సిడర్ దిస్ ద డేటా, ఇది సబ్జెక్ట్. ఓకేనా, ఇది సబ్జెక్ట్. వాడికి ఏం డేటా కావాలి, ఏ ఈక్వల్ 50% కావాలి, బి 30%, సి 20% కావాలి. ఓకేనా, ఇతను అబ్జర్వర్ 1, అబ్జర్వర్ 2, అబ్జర్వర్ 3. ఈ 3 అబ్జర్వర్స్ ఏం చేస్తారు, డేటాని రిక్వెస్ట్ చేస్తారు. రిక్వెస్ట్ చేసినప్పుడు డేటా ఉంటే ఆటోమేటిక్గా 3 అబ్జర్వర్కి వెళ్తుంది డిఫరెంట్ ప్రోడక్ట్లో. ఇదొక వ్యూ, ఇదొక వ్యూ, డిఫరెంట్ వ్యూస్లో అతనికి డేటా వెళ్ళిపోతుంది. డేటా లేనప్పుడు ఏమవుతుంది, చేంజ్ నోటిఫికేషన్, ఒక నోటిఫికేషన్ అనేది దీంట్లో సేవ్ చేసుకొని సబ్జెక్ట్ అనేది ఆటోమేటిక్గా ఆ నోటిఫికేషన్ అనేది అబ్జర్వర్స్కి వెళ్ళిపోతుంది అట్ ఏ టైం. ఇక్కడ క్లాస్ డయాగ్రామ్ అవసరం లేదు, జస్ట్ ఆ ప్రోడక్ట్ని డ్రా చేసేసి ఎగ్జాంపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ అప్లికబిలిటీ ఆల్సో ఎక్కడ యూజ్ చేస్తాం అంటే, అబ్స్ట్రాక్షన్ అనేది ఎక్కడ యూజ్ చేస్తామో ఆ కాన్సెప్ట్లో వీ కెన్ యూజ్ దిస్ అబ్జర్వర్ డిజైన్ ప్యాటర్న్. ఇక్కడ మెయిన్ ఎవరు ఉంటారంటే సబ్జెక్ట్ ఉంటారు, నెక్స్ట్ అబ్జర్వర్ ఉంటారు. ఈ రెండు మెయిన్, ఈ రెండింటి మధ్య కమ్యూనికేషన్ ఉంటుంది.
ఓకేనా. వీళ్ళ చైల్డ్ క్లాస్ని మనం కాంక్రీట్ సబ్జెక్ట్ అంటాం, కాంక్రీట్ అబ్జర్వర్ అంటాం. పార్టిసిపెంట్స్ సబ్జెక్ట్ అబ్జర్వర్, కాంక్రీట్ సబ్జెక్ట్, కాంక్రీట్ అబ్జర్వర్. కొలాబరేషన్స్ వచ్చి మీకు కమ్యూనికేషన్. ఫస్ట్ ఏం చేస్తుంది, సబ్జెక్ట్ అనేది ఇది ఫస్ట్ స్టెప్, ఇది సబ్జెక్ట్, ఇది అబ్జర్వర్ 1, అబ్జర్వర్ 2. ఫస్ట్ స్టెప్ ఏం చేస్తుంది, అబ్జర్వర్ 1 రిక్వెస్ట్ పంపిస్తారు, నాకు ఇది సబ్జెక్ట్ కావాలని చెప్పి రిక్వెస్ట్ పంపిస్తుంది. అప్పుడు ఏమవుతుంది, సబ్జెక్ట్ నోటిఫై చేసుకుంటుంది. ఆల్రెడీ నోటిఫికేషన్ అంటే ఆల్రెడీ నా దగ్గర డేటా ఉందా లేదా, డేటా ఉంటే ఆటోమేటిక్గా అప్డేట్ చేయాల్సి అయిపోయింది. సెకండ్ స్టెప్లో ఏమవుతుంది, నేను డేటా తీసుకున్నాను, నేను దీనికి అప్డేట్ పంపించేస్తాను. సెకండ్ స్టెప్లో ఏమవుతుంది, సబ్జెక్ట్ అబ్జర్వర్కి అబ్జర్వ్ 2కి రిక్వెస్ట్ పంపిస్తుంది, అబ్జర్వ్ 2కి పంపిస్తుంది ఆటోమేటిక్గా మెసేజ్. నెక్స్ట్ ఇది కూడా డేటా అనేది సబ్జెక్ట్ని తీసుకుంటుంది. ఓకేనా, ఇది ఫస్ట్ ప్రాసెస్. ఈ రెండు వచ్చి సెకండ్ ప్రాసెస్. దెన్ నెక్స్ట్ కాన్సిక్వెన్సెస్ మీన్స్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. కప్లింగ్ అనేది సబ్జెక్ట్కి అబ్జర్వర్ మధ్య ఖచ్చితంగా ఉండాలి. అబ్స్ట్రాక్ట్ కప్లింగ్ బిట్వీన్ సబ్జెక్ట్ అండ్ అబ్జర్వర్. ఎందుకంటే ఉండాలి, సబ్జెక్ట్ లేదనుకోండి అబ్జర్వర్స్ ఉండరు, మొబైల్ లేదు, అవైలబిలిటీ లేదు, జస్ట్ మెయిల్ రీచ్ చేస్తారు అంతే, వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ ఉండదు. సబ్జెక్ట్ ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది, మొబైల్ ఎప్పుడు అవైలబిలిటీ ఉంటుందో అప్పుడే మనం దానిలోకి వెళ్ళి పర్చేస్. సో దెర్ ఇస్ ఎ కప్లింగ్ ఖచ్చితంగా ఉండాలి. మీరు ఇంతగా మీడియేటర్ ప్యాటర్న్లో కప్లింగ్ అవసరం లేదు. నెక్స్ట్ సపోర్ట్ ఫర్ బ్రాడ్కాస్ట్ కమ్యూనికేషన్. బ్రాడ్కాస్ట్ కమ్యూనికేషన్ అంటే ఏంటి, అట్ ఏ టైం సబ్జెక్ట్ అవైలబుల్ ఉంది, ఆటోమేటిక్గా అబ్జర్వర్ 1కి, అబ్జర్వర్ 2కి, అబ్జర్వర్ 3కి మెసేజెస్ వెళ్ళిపోతుంది. అన్ఎక్స్పెక్టెడ్ అప్డేట్స్ ఏమైనా వచ్చినా కూడా ఆటోమేటిక్గా అబ్జర్వర్ అనేది వెళ్ళిపోతుంది. ఇవన్నీ అడ్వాంటేజెస్. నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ ఇష్యూస్ మీన్స్ ఎక్కడెక్కడ మనం దీన్ని కాన్సన్ట్రేషన్ చేయాలంటే మ్యాపింగ్ సబ్జెక్ట్స్, అబ్జర్వింగ్ సబ్జెక్ట్, నెక్స్ట్ ట్రిగ్గరింగ్ అప్డేట్. ఈ కాన్సెప్ట్లో మనం మెయిన్ కాన్సన్ట్రేషన్ చేయాలి. అలాగే నోన్ యూజెస్ వచ్చి ఎంబీసీ మోడల్ అనే టెక్నిక్ ఫస్ట్ యూనిట్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఆ టెక్నిక్లో వీ కెన్ యూజ్ దిస్ అబ్జర్వర్ డిజైన్ ప్యాటర్న్. నెక్స్ట్ ET++ ఇంటర్వ్యూస్. యూనిట్ అనేది ఒక డ్రాయింగ్ టూల్ అనమాట. వర్డ్ ప్యాడ్, పవర్ పాయింట్ ఎలా మనం యూజ్ చేస్తామో డేటాని ఇన్సర్ట్ చేసుకున్నాము. ఇది కూడా డిజైన్ ప్యాటర్న్స్ డ్రా చేయడానికి ఒక టూల్ లాగా. నెక్స్ట్ రిలేటెడ్ ప్యాటర్న్స్, మీడియేటర్, సింగిల్టన్, రెండు రిలేటెడ్ ప్యాటర్న్స్. నెక్స్ట్ లాస్ట్ డిజైన్ ప్యాటర్న్ ఇన్ యూనిట్ 4 ఇస్ స్టేట్ డిజైన్ ప్యాటర్న్. నెక్స్ట్ Unit 4, the last design pattern is state design. What it state means, the design pattern states that it allows an object, the main goal is the state design pattern. It allows an object to alter its behavior when its internal state changes, and it also appears to change its class. ఇక్కడ ఏం చేస్తుందంటే స్టేట్స్ని స్టోర్ చేస్తాము, స్టోర్ చేసిన స్టేట్స్కి బిహేవియర్ అనేది డిఫరెంట్గా ఉంది. ఇది స్టేట్ 1 అనుకోండి, నెక్స్ట్ స్టేట్ 2 అనుకోండి. స్టేట్ 1కి ఒక బిహేవియర్, స్టేట్ 2కి వేరే బిహేవియర్, అట్లాగే డిఫరెంట్ స్టేట్స్కి డిఫరెంట్ బిహేవియర్స్ ఉండొచ్చు. అలాగే స్టేట్ 2కి బిహేవియర్ 1 కూడా ఉండొచ్చు, స్టేట్ 1 కూడా బిహేవియర్ 2 ఉండొచ్చు. ఓకేనా, ఒక్కో స్టేట్కి ఒక్కో బిహేవియర్స్ ఉంటాయి, సింపుల్. అదే మీరు మెమంటో డిజైన్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే ఏమవుతుంది, అక్కడ జస్ట్ స్టేట్ని స్టోర్ చేస్తాం. స్టోర్ చేసి వెన్ఎవర్ దట్ స్టేట్ ఈస్ నెసెసరీ వి విల్ రివర్ట్ బ్యాక్, రోల్ బ్యాక్ అవుతాం, వెనక్కి వెళ్తాం. ఇక్కడ అలా కాదు, జస్ట్ స్టేట్ నెక్స్ట్ బిహేవియర్, ఈ రెండే ఉంటాయి. ఒక స్టేట్కి ఒక బిహేవియర్. సో వీ కెన్ కాల్ ఇట్ ఎస్ ఆబ్జెక్ట్ ఫర్ స్టేట్. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నామంటే TCP కనెక్షన్ తీసుకున్నాం, కంప్యూటర్ నెట్వర్క్ TCP కనెక్షన్ ఆ కాన్సెప్ట్ తీసుకున్నాము. ఇక్కడ ఏమవుతుందంటే ఇది TCP కనెక్షన్. ఓకేనా, ఇది TCP కనెక్షన్. డిఫరెంట్ స్టేట్స్ ఉంటాయి. స్టేట్ 1 ఏంది, TCP కనెక్షన్ ఇస్తాం. స్టేట్ 2 ఏంది, TCP లిజన్, TCP క్లోజ్. ఇది స్టేట్. 3 స్టేట్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టేట్ వచ్చి TCP ఎస్టాబ్లిష్డ్, TCP లిజన్, TCP క్లోజ్. 3 స్టేట్స్ ఉన్నాయి అన్నమాట. ఈ 3 స్టేట్స్కి డిఫరెంట్ బిహేవియర్స్ ఆర్ సేమ్ బిహేవియర్స్ అన్న ఉండొచ్చు.
ఓకేనా. ఏం బిహేవియర్స్ అవి? ఓపెన్, క్లోజ్, అక్నాలెడ్జ్, ఓపెన్, క్లోజ్, అక్నాలెడ్జ్, ఓపెన్, క్లోజ్, అక్నాలెడ్జ్. ఓకేనా. 3 states have different behaviors or same behaviors. నెక్స్ట్ అప్లికబుల్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే వెన్ఎవర్ దెర్ ఇస్ అన్ ఆబ్జెక్ట్ బిహేవియర్ డిపెండ్స్ అపాన్ స్టేట్ అండ్ వెన్ఎవర్ ఆపరేషన్ హ్యాస్ లార్జ్ అండ్ మల్టీ పార్ట్ కండిషన్ స్టేట్మెంట్స్ ప్రోగ్రామింగ్ లో ఎక్కువ ఎక్కడైతే ఉంటాయో అక్కడ కాన్సెప్ట్ లో వీ కెన్ యూజ్ దిస్ స్టేట్ డిజైన్ ప్యాటర్న్. స్టేట్ డిజైన్ ప్యాటర్న్ లో వీ కెన్ కాల్ ఇట్ యాజ్ కంటెక్స్ట్ అండ్ స్టేట్. కంటెక్స్ట్ అంటే ఇచ్చిన డేటాకి మనం కంటెక్స్ట్ అంటాము. హియర్ వీ కెన్ హ్యావ్ డిఫరెంట్ స్టేట్స్. వీ హ్యావ్ డిఫరెంట్ స్టేట్ 1, స్టేట్ 2, స్టేట్ 3 డిఫరెంట్ స్టేట్స్ ఉన్నాయి. ఈ డేటా అనేది కంటెక్స్ట్ అంటే బిహేవియర్ అనమాట. ఏ స్టేట్కి ఏ బిహేవియర్ తీసుకోవాలని చెప్పి కంటెక్స్ట్లో ఉంటుంది. సో వీ కెన్ టేక్ దట్ బిహేవియర్ ఫ్రమ్ ద కంటెక్స్ట్ బై ద స్టేట్. అవుతుందా? బై యూజింగ్ హ్యాండ్లర్ మెథడ్. నెక్స్ట్ కొలాబరేషన్స్ అంటే కమ్యూనికేషన్. నెక్స్ట్ పార్టిసిపెంట్స్ స్ట్రక్చర్ నుంచి మీరు ఐడియా వస్తుంది. నెక్స్ట్ కాన్సిక్వెన్సెస్ ఏం బెనిఫిట్స్ ఉంటాయి దీనివల్ల యూసేజ్ ఏంటంటే స్టేట్ ట్రాన్సిషన్స్ ఎక్స్ప్లిసిట్ అండ్ స్టేట్ ఆబ్జెక్ట్స్ కెన్ బి షేర్. స్టేట్ లో ఉన్న ఆబ్జెక్ట్స్ ని మనం షేర్ చేసుకోవచ్చు, అలా బిహేవియర్స్ కూడా షేర్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ద ఇంప్లిమెంటేషన్ పార్ట్. నెక్స్ట్ నోన్ యూజెస్ వచ్చి యాక్చువల్గా ఈ టీసీపీ కాన్సెప్ట్ లో ఈ డిజైన్ ప్యాటర్న్ యూజ్ చేస్తామని చెప్పేసి జాన్సన్ ఇద్దరు వీళ్ళు ఏం చేశారంటే ఈ స్టేట్ డిజైన్ ప్యాటర్న్ టీసీపీ కనెక్షన్ ప్రోటోకాల్స్ లో కూడా యూజ్ చేయొచ్చు అని చెప్పారు. సో టీసీపీ కనెక్షన్ ప్రోటోకాల్స్ లో ఈ డిజైన్ ప్యాటర్న్ యూజ్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ హాట్ డ్రా, యూనిట్ డ్రా, ఈ రెండు ఏంటంటే డ్రాయింగ్ టూల్స్. ఈ డిజైన్ ప్యాటర్న్ డ్రా చేయడానికి యూజ్ అయ్యే టూల్స్ ఇక్కడ కూడా మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ రిలేటెడ్ ప్యాటర్న్స్ వచ్చి ఫ్లైవైట్ ప్యాటర్న్, స్టేట్ ప్యాటర్న్. ఈ రెండు ఈ రిలేటెడ్ ప్యాటర్న్. ఈ స్టేట్ డిజైన్ ప్యాటర్న్ రెండు రిలేటెడ్గా ఉంటాయి. ఎందుకంటే స్టేట్ ఫ్లైవైట్ ప్యాటర్న్ మనం యూజ్ చేస్తాం, డిఫరెంట్ స్టేట్స్ అనేవి యూజ్ చేస్తాం. సో వీ కెన్ రిలేటెడ్ దిస్ ప్యాటర్న్. ఓకే, దిస్ ఇస్ ద ఓవరాల్ కాన్సెప్ట్ అబౌట్ 4th యూనిట్ పార్ట్ 2 రివిజన్. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే దీనికి సింపుల్ థింగ్, ఏటీఎం మెషిన్ తీసుకున్నా. రియల్ టైమ్ ఎగ్జాంపుల్లో ఏటీఎం మెషిన్ తీసుకున్నప్పుడు స్టేట్ 1 ఏంటి? స్టేట్ 1లో డెబిట్ కార్డ్ని ఇన్సర్ట్ చేయాలి. డెబిట్ కార్డ్ని ఇన్సర్ట్ చేస్తాం. డెబిట్ కార్డ్ని ఇన్సర్ట్ చేసినప్పుడు ఏం చేయాలి? మీకు డిఫరెంట్ బిహేవియర్స్ వస్తాయి. ఏం బిహేవియర్స్ వస్తాయి? you need to withdraw or you want mini statement, అలాగే different behaviors you can get it. నెక్స్ట్ సెకండ్ స్టేట్ ఏంది? స్టేట్ 2లో నో డెబిట్ కార్డ్ అనేది ఉంటుంది. నో డెబిట్ కార్డ్ ఏమవుతుంది? బిహేవియర్స్ అతనికి మినీ స్టేట్మెంట్ ఇలా ఏం చూపించు. ఒకవేళ చూపించాలంటే ఏ బిహేవియర్ చూపించాలంటే ఇప్పుడు మీరు అమౌంట్ యాడ్ చేయాలనుకోండి, అమౌంట్ యాడ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? జస్ట్ నెంబర్ ఇస్తే సరిపోతుంది. జస్ట్ మీ అకౌంట్ నెంబర్ ఇచ్చేసి క్యాష్ పెట్టేస్తే ఆ బిహేవియర్ సెకండ్ బిహేవియర్ చూపించాలి. ఓకేనా. ఫస్ట్ స్టేట్ డెబిట్ కార్డు, సెకండ్ స్టేట్ నో డెబిట్. ఒక్కో స్టేట్కి ఒక్కో బిహేవియర్ ఉంటుంది. దిస్ ఇస్ ద రియల్ టైమ్ ఎగ్జాంపుల్. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఇస్ ద క్లాస్. Thanks for participating in this session. Thank you. Harsha, record off.